దస్తగిరి వ్యవహారంలో ఒకవైపు దస్తగిరి జైల్లో ఉండగా అతన్ని వెళ్ళి చైతన్యారెడ్డి కలిశాడు, నేనే సాక్షి అంటూ మాజీ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వాంగ్మూలం ఇస్తే, ఇంకొక వైపున దస్తగిరిని నిందితుడి నుంచి సాక్షిగా మార్చడానికి సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి, మిగతా శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ మీద నిన్న విచారణ జరిగింది. సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దస్తగిరిని సాక్షిగా పేర్కొనడం ఎట్లా కుదురుతుంది? 2021 అక్టోబర్ 26న సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో దస్తగిరి నిందితుడిగానే చూపించారు. ఆ తర్వాత వేసిన 2 మధ్యంతర ఛార్జ్షీట్లో కూడా దస్తగిరి పేరుని తొలగించలేదు. 2022 ఫిబ్రవరి 21న సెక్షన్ 306 సబ్సెక్షన్ 4 సబ్సెక్షన్ ఏ కింద అతని స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత కూడా ఛార్జ్షీట్లో అతని పేరు తీసేయలేదు. ఒకసారి నిందితులుగా అనుమతించిన తర్వాత, కాగ్నిజెన్స్ తర్వాత ఇదే కోర్టు పునఃసమీక్షించజాలదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అట్లా నిబంధన ఎక్కడా లేదు. చట్ట ప్రకారం అలా నిర్ణయం చెల్లదు. ఓసారి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తిరిగి సమీక్షించే అధికారాలు లేవని సుప్రీంకోర్టు పలు తీర్పులో పేర్కొంది. దస్తగిరిని సాక్షుల జాబితాలో 110వ సాక్షిగా పేర్కొన్నామని చెప్పడం కూడా సరికాదు. నిందితుడిగా పలుమార్లు ఇదే కోర్టుకు దస్తగిరి హాజరయ్యారు. హాజరు కానప్పుడు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఇచ్చింది. దస్తగిరిని సాక్షిగా పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.